వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వెహికల్స్, కార్లు, బైక్స్ తోలేవాళ్ళు అద్దులు దాటితే ఇమీడియట్గా ఫైన్ పడాలి, ఆ ఫైన్ కూడా డైరెక్ట్గా బ్యాంకు ఖాతాల నుండి డిడక్ట్ అయ్యేలా ప్లాన్ చేయాలంటూ ఆయన చెప్పడం బాగానే ఉంది. కానీ ఈ ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయి. దాంతోపాటు ఇది కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఆయన వ్యాఖ్యల మీద అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మ గారు, మన వీక్షకులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభలో మాట్లాడుతా ఫైన్ పడిన వెంటనే బ్యాంక్ నుంచి డిడక్ట్ అయిపోయేలా టెక్నాలజీని తీసుకురావాలని చెప్తున్నాడు ఆయన. అది ఎంతవరకు సాధ్యం అంటారు? దాంతోపాటు ప్రభుత్వం చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి కదా, అవి ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వంతో బ్రహ్మ గారు, మీరు మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తారు, తర్వాత మీ ఇంటికి వస్తే మాకేమిస్తారు, 2 సార్లు బెనిఫిట్ అయ్యేది వాళ్ళే. వీడు ఒక అనాథ, అమాయకుడు, దోపిడీకి గురయ్యే వ్యక్తిగా ఉంటుంది. ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు వాళ్ళ వైపు నుంచి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు నిర్వర్తించాలి. రోడ్లు ఎంత అధ్వాన పరిస్థితుల్లో ఉంటున్నాయో మనం గమనిస్తున్నాం. రెండోది, రోడ్ల నిర్మాణ సమయంలో కూడా కొన్ని సాంకేతిక లోపాల మూలన అనేక మంది చనిపోతున్నారు. అవన్నీ బ్లాక్ స్పాట్స్ అంటారు హైవేస్ మీద. ఇట్లాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న హైవేస్ని ముందు అసలు రోడ్డు నిర్మాణం చేస్తున్న టైంలోనే వాళ్ళు చేయకూడదు అటువంటి. ఇది చిన్న తప్పులు కాదు. ఒక్కసారి రోడ్డు లే చేసిన తర్వాత బ్లాక్ స్పాట్ని గుర్తించడం, ఆ బ్లాక్ స్పాట్ని సరి చేయడానికి దశాబ్దాలు పడుతున్నాయి. ఇంతలో కొన్ని 100 మంది ఒక్కొక్క బ్లాక్ స్పాట్ దగ్గర 100 మంది చనిపోతున్నారు. అటువంటి బాధ్యతల్ని సక్రమంగా ప్రభుత్వం నెరవేర్చినప్పుడు అదే క్షణాల మీద ఎవరన్నా గనక రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి డ్రైవ్ చేసినప్పుడు ఆ వాహనదారుల అకౌంట్ల నుంచి క్షణాల్లో అకౌంట్ డిడక్ట్ అయిపోయి, అంటే డబ్బుని ప్రభుత్వ ఖజానాకి జమ అయ్యేటట్టు పెడుతున్నారు. టెక్నికల్గా బాగానే ఉంది. ఆ వేసిన ఫైన్ వెంటనే వెళ్ళిపోవాలి. అవునా, మంచిదే. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాహనాలకు జరిగే నష్టం కానీ, వాహనదారులు గాయపడినప్పుడు కానీ, లేకపోతే వాహనదారులు చనిపోయినప్పుడు కూడా అంతే క్విక్గా చనిపోయి పోస్ట్ మార్టం అయ్యే లోపల ప్రభుత్వ ఖజానా నుంచి చనిపోతే రోడ్డు డిఫెక్టుల మూలన ఇంత అని ఆ మృతుల కుటుంబాల అకౌంట్లో కూడా పడిపోవాలి ఆటోమేటిక్గా. అవును, అప్పుడు బాగుంటుంది. అది బాగుంటుంది, సమానంగా ఉంటుంది. న్యాయం అనేది సమన్యాయం. అంతేగాని మీరు చేసిన తప్పులు ఏమో మాకు డబ్బులు వెంటనే పడాలి, వాళ్ళ వైపు నుంచి పడేది కూడా నిర్ణయించాలి వయసును బట్టి. సపోజ్ ఒక 30 ఏళ్ల వ్యక్తి చనిపోతే ఎంత నష్టపరిహారం, 50 ఏళ్ల వ్యక్తి చనిపోతే ఎంత నష్టపరిహారం, అది కూడా నిర్ణయించి బోర్డు పెట్టేసి ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్లో కనుక పలానా రోడ్డు ప్రమాదం, పలానాసారి చనిపోయాడు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చేసింది అనగానే పోలీసులు వాళ్ళ కంప్యూటర్లో అప్డేట్ అవ్వగానే ఆ అమౌంట్, ఆ ఏజ్కి తగ్గ అమౌంట్ వాళ్ళ అకౌంట్కి కనెక్టింగ్గా వెళ్ళిపోతే ఆటో ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అప్పుడు ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది ఇద్దరికి. ఆఫ్టర్ ఆల్ పన్నుల రూపంలోనే కదా ప్రభుత్వం నడిచేది. నిజమే ఆయన అన్నట్టు, కొంతమంది ఒక్కొక్కసారి 15-20 చలాన్లు ఉండి కూడా రోడ్ల మీద వెహికల్స్ ఇంకా తిరుగుతున్నాయి. 15-20 చలాన్లు అంటే ఒక్కొక్క స్కూటర్ మీద కూడా 20,000 బాకీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే ప్రభుత్వం కూడా ఎక్కడన్నా డిఫెక్టివ్ రోడ్స్ మూలన దెబ్బతిన్నప్పుడు వెహికల్స్ కానీ ఇలాంటి పోలీస్ స్టేషన్లో వాహనదారులకు కూడా హక్కు కల్పించాలి. మీ వాహనం ఎక్కడన్నా గుంటలో పడి వెహికల్ దెబ్బతిన్నా, దాని మూలన గాయపడ్డా మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మీకు ఆ సెక్షన్ ప్రకారం, అంటే మీకు జరిగిన డ్యామేజ్ ప్రకారంగా మీ నష్టపరిహారాలు మీ అకౌంట్కి వేసే బాధ్యతను పుచ్చుకోవాలి. అప్పుడు ఇది పెడితే ఎవరికి ఆక్షేపణ ఉండదు. మొన్న వర్షాకాలం చూసాం సార్ మనం. హైదరాబాద్ అప్లాండ్ లో కూడా కొన్ని 100 వాహనాలు మునిగిపోయినాయి. అవన్నీ చాలా ఇంజిన్ పాడైపోయి కూడా ఉన్నాయి. వాటికి కూడా మేము ఇస్తాము అని ఈ మాట అన్నట్టయితే బాగుండేది. మీరు అన్నట్టు రోడ్ల మీద వర్షాకాలంలో గనక ఏ స్కూటర్ అయినా గనక మునిగిపోయి గనక ఫోటో తీస్తే చాలు, మీరు నంబర్ నీ మునిగింది అంటే మునిగిన దానికి ఇంత, ఒక 3,000. స్కూటర్, కార్ అనుకోండి ఒక 20,000. ఇప్పుడు ఇంజిన్ పాడైపోయింది అనుకోండి, ఇంజిన్ 10,000-15,000 ఖర్చు అవుతుంది, లేకుండా అవ్వదు. అది కూడా ప్రభుత్వం చెల్లిస్తాము అన్న ఈ మాట అన్నట్టయితే బాగుండేది. హామీ ఇవ్వాలి కూడా. ఇప్పుడు ఇచ్చి ప్రజల నుంచి కూడా ఇది పొందాలి. ఎట్లా వెంటనే కనుక ఆటో ట్రాన్స్ఫర్ అన్నారు చూసి, ఆ విధంగా మీరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయటం మాత్రం మీ బాధ్యత. ఎప్పుడన్నా వెహికల్ మునిగిపోతే రోడ్ల మీద, రోడ్డు అనేది ప్రభుత్వ నిర్వహణలో ఉండే ప్రభుత్వ ప్రాపర్టీ. ఆ రోడ్డుని నీళ్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఒక రోడ్డుని చెరువు చేసి వెహికల్స్ వాళ్ళందరూ సఫర్ అయినప్పుడు ఆ బాధ్యత కూడా ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసిన క్షణాల్లోనే మీ అకౌంట్లోకి మీ బండి కెపాసిటీని బట్టి జరిగిన నష్టాన్ని కూడా పోలీసు అధికారులు, ఆర్టీఏ అధికారులు అంచనా వేస్తారు.
అవును. ఏది మునిగిపోవటం వలన ఇంజిన్కి ఎంత నష్టం జరుగుతుంది. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు లాంటి చురుకైన ముఖ్యమంత్రి ఒక ఇట్లాంటి నియమ నిబంధనలు పెట్టి రోడ్డు యూజర్స్ కంటే ప్రజలు కూడా కొన్ని హక్కులు కల్పించాలి. అవును. ఒక అంటే ఆదర్శంగా ఉండాలి. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఎలాంటి హక్కులైతే వెహికల్ యజమానులకి, వాహన యజమానులు, ద్విచక్ర వాహనం కానీ 4 చక్రాల వాహనాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, మోటార్ సైకిళ్ళు ఇవ్వాలి. అది అంతేగాని ఒకవైపు నుంచి మిమ్మల్ని దోసుకోవటానికే ప్రభుత్వం ఉందన్న భావన రాకూడదు. ప్రభుత్వం మనకు నష్టపెడితే కూడా మన ఆదుకుంటుంది అన్నట్టుగా ఉండాలి. వెహికల్స్ కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ వేస్తున్నారు. రోడ్ ట్యాక్స్ కూడా ఇంపార్టెన్స్ లేకుండా చేసేస్తున్నారు. రోడ్ ట్యాక్స్ వేసినప్పుడు ఆ రోడ్లు ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. ఒకేసారి తీసుకుంటున్నారు. వెహికల్లో షోరూంలోంచి బయటకు వచ్చేటప్పుడు లైఫ్ ట్యాక్స్తో పాటు రోడ్ ట్యాక్స్లని అవన్నీ ఇవన్నీ ఇన్సూరెన్స్లు అన్నీ తీసుకుంటున్నారు. సార్, ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి, చేస్తాని చేయకూడదని కూడా ఎవరని అంటున్నా. ఆ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే వేల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు అన్ని వసతులు మెరుగుపడతాయి, మా జీవన ప్రమాణాలు పెరుగుతాయన్న ఆలోచన ప్రజలు ఉన్నారు. ఏది కరెక్ట్ అంటారు? మీరు చెప్పింది ఇది కరెక్టేనండి. కానీ ఇవాళ రాజకీయ పార్టీలు ఇవేమి రాజనీతిజ్ఞత ఉన్న పార్టీలు కాదు. కేవలం ఓట్ల రాజకీయం కోసం పుట్టిన పార్టీలు. మేము అధికారంలోకి ఈ 5 సంవత్సరాలు వస్తే చాలు, ఆ తర్వాత మాకు అక్కర్లేదు అనే తీరులో వస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే వ్యక్తులు వాళ్ళు ఎందుకు వస్తున్నారు? దొంగతనానికి వస్తున్నారు. ఒక్క ఛాన్స్. అవును. గతంలో రాజకీయ పార్టీలు కొన్ని శతాబ్దాల పాటు మేము రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో ఉంటామని వచ్చాయి. ఇప్పుడు ఒక లక్ష్యం, టార్గెట్తో వస్తున్నాయి. మేము ఈ 5 ఏళ్ళు కనుక పరిపాలనలోకి వస్తే ఎంత ఖర్చు అవుతుంది, ప్రజలకు ఎంత డబ్బు పెడితే వస్తాము, వచ్చిన తర్వాత ఎంత సంపాదించుకుంటాం, మా మార్జిన్ ఎంత మిగులుతుంది అనే ఒక లక్ష్యంతో వస్తున్నాయి. అందుకే కేంద్ర ఎన్నికల సంఘాలు కూడా అసలు ఇటువంటి ఫ్రీ బీల్ ఇచ్చే పార్టీలని అసలు రద్దు చేయాలి అనే ప్రతిపాదనలు కూడా తీసుకొస్తున్నాయి. కానీ చట్టాలు చేసేది వీళ్ళు కాబట్టి వీళ్ళు అటువంటి ప్రతిపాదనల్ని ముందుకు వెళ్ళనివ్వటం లేదు. ఇప్పుడు గతంలో శేషన్ ఉన్నప్పుడు ఎన్నికల అవును సంఘం అంటే దాని పవర్ ఏంటో చూపించి భయపడ్డారు. ఇప్పుడు అటువంటి అధికారులు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధుల్లోంచి కూడా కొంతమంది అటువంటి డేరింగ్ పర్సనాలిటీస్ రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక చెప్పాడు కదా, వాహనదారులు కనుక ఏదైనా తప్పు చేస్తే క్షణాల్లో వాళ్ళ అకౌంట్లో నుంచి పోలీసు దీనికి వచ్చేసేయాలి చలాన్ కని. ఆయన కూడా ఇదే హామీ ఇచ్చి ఆ మాట అన్నట్టయితే బాగుంటుంది, బాగుండేది. ఇప్పుడు నేను మొన్న అన్నదానికి ఎవరైనా మీరు మా ప్రభుత్వం వలన రోడ్ల మూలాన ఇబ్బంది పడి ఏ పోలీస్ స్టేషన్లో అయితే మీరు ఫిర్యాదు చేస్తారో, ఫిర్యాదు నమోదైన క్షణంలోనే మీకు కూడా ఇదిగో నష్టపరిహారం వస్తుంది. దాన్ని ఒక చార్ట్ లాగా తయారు చేసి పెట్టాలి. ఒకవేళ ముందు షాక్ అబ్జార్బర్లు ఇరిగిపోతే ఇంత, మనిషి పడి దెబ్బలు తగిలితే గాయాలకింత, తీవ్ర గాయాలకింత, మనిషి చచ్చిపోతే ఇంత, అన్నీ. తర్వాత ఇంజిన్లు మునిగిపోతే 2 వీలర్స్కి ఇంత, ఒక స్లాబ్ 4 వీలర్స్ 100 cc అయితే ఇంత, పెద్ద లగ్జరీ కార్లకు అయితే ఇంత అని పెట్టాలి. అవును. అప్పుడు ప్రజలకు కూడా ఒక ధైర్యం వస్తుంది. తర్వాత బాధ్యత పెరుగుతుంది. రోడ్లు మునగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది. మునిగిపోయిన తర్వాత సోద్యం చూస్తే ఏం లాభం, పడవలు వేసుకుని వచ్చి పరామర్శిస్తే. ఇప్పుడు మొన్న అమీర్పేటలో కూడా రేవంత్ రెడ్డి గారు పడవల్లో వచ్చి మైత్రి వనం దగ్గర పరామర్శించాడు. అవును. అది కాదు కదా కావాల్సింది. జూబ్లీస్ లాంటి ప్రాంతాల్లోనే నీరు పొంగి పొర్లిందండి. కృష్ణానగర్ కొట్టుపోయిన వెహికల్స్. కృష్ణానగర్ కూడా ఎంత హైట్ మీద ఉంటుందండి. అవును. అట్లా కొట్టుకుపోయిన సందర్భం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి డెల్టా ప్రదేశం అంటే అంతా సమంగా ఉంటుంది. కానీ హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో మరి మీరన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందంటే మరి ఈ నాళాలని సరిగ్గా మెయింటైన్, అంటే వ్యవస్థాగత లోపాలు. వ్యవస్థాగత అంటే ఏం లేదు, నాళాలని ఆక్రమించినా కూడా మనాడే అని వదిలేయటం. మొన్న బుడమేరు వాగుని కనుక ఆక్రమిస్తే వదిలేస్తే విజయవాడ వాళ్ళు ఎట్లా మునిగారు? కొన్ని 100 ఏళ్ల నుంచి ఉన్న విజయవాడలో గతంలో జరగల. అందుకని వాళ్ళు ఊహించలా. ఇది ప్రజలు కూడా బాధ్యత ఉండాలి, అలాగే రాజకీయ నాయకులు కూడా బాధ్యత ఉండాలి. డిమాండ్ చేయాలండి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడాడో, వాహన యజమానులు కూడా మాకు జరిగిన నష్టాన్ని కూడా మీరు అంత్య క్షణాల్లో భర్తీ చేసే విధమైన ఏర్పాటు చేయమని డిమాండ్ చేయాలి. రాజకీయ నాయకులు సభల్లో ప్రసంగించేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రజల్లో కూడా బాధ్యతగా ఉండాలని, రెండు వ్యవస్థలు కలిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుందని విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.